సో ఇంకొకటి ఏంటంటే వన్స్ ఒకసారి ఈ పని మొదలుపెట్టిన తర్వాత బ్రేక్ అవ్వకూడదు ఎవరు కూడా. ఖచ్చితంగా మీరు ఆ క్రాప్ అయ్యే వరకు మీరు స్పెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంకాయ చెట్టు నాటారు మీరు, అది కాయలు వచ్చి అది సీడ్ తయారయ్యే వరకు మీరు స్పెండ్ చేయాలి. అంటే మీరు కేటాయించాల్సిన సమయం ఏంటంటే మీరు రోజు వచ్చేసి చూసుకోవాలని ఏం లేదు. మీరు ఫ్రీ టైం ఉంటే కనుక 2 రోజులకోసారి 3 రోజులకోసారి రెగ్యులర్గా అంటే వారానికి ఒక 3-4 విజిట్లు అయినా చేయొచ్చు మీరు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా మీకు బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి కనీసం వారంలో 2 రోజులైనా వచ్చి వచ్చిన ప్రతిసారి ఒక గంట సేపు మీ పొలంలో మీరు స్పెండ్ చేసి వెళ్ళాలి. ప్రతి మొక్కతోటి మీరు మాట్లాడాలి. ఇది నేను చెప్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. మొక్కలతోటి మాట్లాడాలి. అంటే మనం పిచ్చోళ్ళలాగా ఏదో మాట్లాడతాం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దాని కాండం ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, దాని లీవ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఫోటోలు తీయడం, డాక్యుమెంట్ చేయడం, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ మొక్క లైఫ్ సైకిల్ మొత్తం మీకు అర్థమవుతుంది. అసలు దాని నీడ్స్ ఏంటి, అది ఎలా పెరుగుతుంది, అది ఫ్లవరింగ్ స్టేజ్లో ఎలా ఉంది, ఫ్లవర్ ఫ్రూట్ కింద మారుతున్నప్పుడు ఎలా ఉంది, సో దానికి ఏదైనా డెఫిషియన్సీస్, ఏదైనా లోపాలు వస్తే, పోషకాల లోపం వస్తే ఆ మొక్క ఎలా ఉంది, అలా ప్రతి సందర్భంలోనూ మీరు దాన్ని గమనించాలన్నమాట. దాన్ని మీరు మల్టిప్లై చేసుకోవడం. ఓహో, చెట్లకి ఏదైనా పోషకాల లోపం వస్తే ఇగో ఈ చెట్టు ఇలా ఉంటుంది, దీని కాండం ఎలా ఉంటుంది, లేదా ఏదైనా పురుగు వచ్చి ఆకుని తినేస్తుంటే ఇలా ఉంటుంది, ఆ పురుగులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతిదాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ దాన్ని చూస్తూ దాన్ని రిమూవ్ చేస్తూ మళ్ళీ మొక్కను ఆరోగ్యంగా పెంచుతూ ఈ జర్నీ సాగిద్ది అనమాట. సో అలా ప్రతి మొక్క, అప్పుడు మీరు ఒక 100 నుంచి 200 చెట్లు నాటారు మీ ప్లేస్ అనుకోండి, ఆ 200 చెట్లని మీరు ఐడెంటిఫై చేయాలి. మీ ఇంట్లో మీ పిల్లలను, లేకపోతే మీ అన్నదమ్ములను, లేకపోతే మీ వాతావరణంలో పెరిగిన మనుషుల్ని మీరు చిన్నతనం నుంచి ఎలా గమనించారు, వాళ్ళ అలవాట్లు చెప్పేస్తారు మీరు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న అలవాట్లన్నీ మీకు తెలుస్తాయి. బయట ఏం చేస్తుంటే మనకు తెలియదు, అది వేరే విషయం. సో ఇంట్లో ఉన్నప్పుడు మీ పిల్లల అలవాట్లు మీకు తెలుస్తాయి కదా. వాడు పొద్దున్న 8 గంటలు లేస్తాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, లేకపోతే వాడు ఏమేమి పనులు చేస్తుంటాడు, ఇవన్నీ మీకు ఎలా అయితే తెలుస్తున్నాయో మీ మొక్కల యొక్క ఆ స్ట్రక్చర్ అంతా కూడా మీకు అర్థమైపోద్ది అన్నమాట. సో అందు గురించి ఇది మేజర్ కండిషన్ అన్నమాట. వన్స్ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ సైకిల్ పూర్తయ్యే వరకు బ్రేక్ అవ్వకుండా వారానికి ఒక 2 గంటల సమయం మీకు చాలా చోట్ల ఈ సమయం ఉంటుంది. ఫోన్ చూస్తూనో ఎవరితో మాట్లాడుతూనో మనం గడిపేస్తాం. వారంలో 2 గంటలు అనేది చాలా సింపుల్, అలా ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది, వెళ్ళిపోతాయి.